హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికైతే బ్యాంక్ ఖాతాలలో రూ. 4,000 ఇక ఇటువంటి వారందరికైతే రూ. 6,000 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో దాదాపు 48 లక్షల మందికి పైగా ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక అందరూ ఊహించినట్లుగానే మనకి వచ్చే నెలలో ఈ తారీఖు నుంచి కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఎప్పటి నుంచి ఈ డబ్బులనైతే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఈ నెలలో మళ్ళీ మనకి సెప్టెంబర్ నెల ఈ చివరి ఆఖరి నుంచి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రూ. 2,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ నెలలో చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని అయితే అనుకున్నారు. ఇక మళ్ళీ మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లనే పంపిణీ చేయడమే కాకుండా ఇక వచ్చే నెల నుంచి అయినా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని చాలామంది అయితే అనుకున్నారు. ఇక మీరు అనుకున్నట్లుగానే వచ్చే నెలలో ఏ డేట్ నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు. ఇక ఆ సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తున్నప్పుడు అవి కొత్త పెన్షన్ డబ్బులుగా కిందగా మారుస్తున్నారా, లేదంటే ఎట్లా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు, దీనికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉంటే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో కానీ మీరు పంపిణీ చేసుకోబోతున్నటువంటి పోస్ట్ ఆఫీసులలో కానీ ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు రాలేవో వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు జూలై నెల పెన్షన్ డబ్బుల్ని కూడా విడుదల చేయాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఇక లేటెస్ట్గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో దీనిపైనే మాట్లాడుతూ అదిరిపోయే కీలకమైన శుభవార్తలు, 2 శుభవార్తలు, అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. దాదాపు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే, లేదంటే ఒక నెల నుంచే, 1 మంత్ నుంచే కొత్త పెన్షన్ల పెంపుతో కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం హామీ ఇచ్చి మనకి అధికారంలోకి వచ్చి 100 రోజుల నుంచి కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైనే తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ దీనిపైన కీలకమైన సమాచారాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మొదటిగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ పథకాన్ని తీసేస్తూ చేయూత పెన్షన్ల పథకం కిందగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయబోతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళలు అంటే ఇంటింటా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో మహాలక్ష్మి అనే పథకం కింద మహాలక్ష్మిల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల రూ. 2,500 ఏడాదికి అంటే సంవత్సరానికి రూ. 30,000 నిధులను అయితే ప్రకటనలు అయితే పంపిణీ చేస్తూ తెలపడం అయితే జరిగింది. ఇక ఇటు మహాలక్ష్మి పథకంకి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఈ డబ్బులు మీ ఖాతాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు, ఇక వచ్చే నెలలో ఏ తారీఖు నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో 7 నిమిషాల వీడియో అనేది ఉండడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ లాస్ట్ వరకు వీడియో చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే సిద్ధం చేయడమే
జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, అదేవిధంగా మనకి వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,016 రూపాయలు. ఇక మిగిలినటువంటి చేయూత వృద్ధులు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి 4,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే పాత పెన్షన్ల కిందగా ఇస్తున్నటువంటి ఆ పెన్షన్ డబ్బుల్ని కొత్త పెన్షన్ల కిందగా మారుస్తూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ కీలకమైన అప్డేట్స్ అనేది మనకి జీవో అనేది విడుదల చేయడానికి ఇక్కడ మనకి 2 నుంచి 3 వారాలలోనైతే జీవోనైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చే నెల 29వ తారీఖు లేదంటే 30వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఏడాదికి దాదాపు 30,000 రూపాయలు ప్రతి నెల 2,500 రూపాయలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇటు మహాలక్ష్మి పథకంకి అర్హులుగా ఎటువంటి అర్హత ఉండాలంటే తప్పకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. 18 నుండి 55 సంవత్సరాల లోపు మహిళలు అయితే కలిగి ఉండాలి. ఇక పెళ్ళైనటువంటి మహిళలు దీనికి అర్హులు. అదేవిధంగా కాకుండా మనకి తెలంగాణలో రెండోది మీరు ఇప్పటివరకు గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయకుండా ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆసరా మరియు ఎటువంటి పెన్షన్ డబ్బులు పొందకుండానైతే ఉండాలి. ఇక మూడోది మీరు బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి. దీని తర్వాత మహిళలు ఎవరైతే ఈ మహాలక్ష్మి పథకంకి అర్హులుగా ఉండాలంటే తప్పకుండా మీరైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ అయితే కలిగి ఉన్నట్లాంటి వారికి మాత్రమే అర్హత కలిగి ఉన్నట్లాంటి వారికి మాత్రమే మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల నిధులను అయితే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన పెన్షన్ల శాఖ. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి సమయం అనేది ఆసన్నమైంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అన్ని నెలల్లో జమ చేసినట్టుగానే ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు ఏవైతే 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఇక ఆ పాత పెన్షన్ డబ్బులను అయితే మనకి ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అదేవిధంగా ఇటువంటి జిల్లాలలోనైతే ఈరోజు ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ పెన్షన్ డబ్బులతో సహా ఆగస్టు నెల, జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే తప్పకుండా మీరు మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.